हरधरां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नों गजाननमहर्निशं भक्तास्महे ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అత్యంత విద్యావంతురాలైన స్థానిక పుట్టపర్తి ఎమ్మెల్యే గారు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారికి మరొకసారి సాదరంగా స్వాగతం పలుకుతూ జరుపుకోవడము ఎంతో ఆనందము. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మనము 24వ తేదీ ఏప్రిల్ 24 జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము మన పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చిన సంస్కరణలు ఇంకా ఎప్పుడూ రాలేదని చెప్పచ్చు. కాబట్టి ఈ సంస్కరణలన్నిటికీ ఆద్యునైనటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రోత్సహిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మరియు కమిషనర్ కృష్ణతేజ సార్ గారికి, మనకు ప్రతి పనిలో వెన్నంటి ఉంటూ ఉన్నటువంటి మన కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి, అండ్ ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పాలంటే మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కూడా మనకు సహకరిస్తూ మన వెన్నంటే నిలుస్తూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి తోడ్పడుతున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కింద ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చాయి, కానీ దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ ద అమెండ్మెంట్స్ అని నేను భావిస్తాను. ఏవైతే ఆలోచనతో, ఏవైతే గొప్ప ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ని నిర్మాణం చేశారు, అందులో ఒక మెయిన్ మోటో బిహైండ్ సచ్ ఎ లెంతీ కాన్స్టిట్యూషన్ వాస్ మన ప్రతి గ్రామ లెవెల్ నుంచి సిటీ, టౌన్ అన్ని లెవెల్స్ వరకు ప్రతి ఒక ఊరు ఈక్వల్లీ డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్క సిటిజన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది ఒక గొప్ప ఆలోచనతో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేయడం జరిగింది అని భావిస్తాం అందరూ. అందులో భాగంగా మన పంచాయతీరాజ్ సిస్టమ్ మన ఇండియాలో ఒక బ్యూటిఫుల్లీ స్ట్రక్చర్డ్ సిస్టమ్ అని భావిస్తాను. సో ఒక దేశం బాగుపడాలంటే కింద ఉన్న గ్రామం లెవెల్ నుంచి డెవలప్మెంట్ జరిగితే తప్ప దేశం ఒక టాప్ లెవెల్లో ఉండదు అని అందరికీ తెలిసిన ఒక సత్యం ఇది. సో నిజంగా ఇవాళ మన ఇండియా ఒక మంచి ఎకనామిక్ స్టేట్స్లో ఉంది అనే దానికి ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో ఉండి బ్యాక్ స్టేజ్లో ఉండి కంట్రీని నడిపిస్తున్నారు అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అందరూ ఒక హీరో అని చెప్తున్నారు. అంటే నా ఉద్దేశంలో పంచాయతీ వ్యవస్థ బాగుపడాలంటే ఈ స్వామిత్వం అవ్వాలి. అంటే ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఆస్తి ఒక డిజిటల్ రికార్డ్గా తయారవ్వాలి. ఆ డిజిటల్ రికార్డు తయారైన తర్వాతనే అప్పుడు మీరు ఇప్పుడు వాట్సాప్ మన మిత్ర, నాకు ఒక స్థలం ఉంది సపోజ్ అనుకోండి, ఒక అర్బన్ ఏరియాలో నాకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఇలాగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు అని చెప్పి. సో ప్రతి ఒక్క ల్యాండ్ పార్సిల్ డిజిటైజ్ అయిపోతే ఎవరికి ఎంత పన్ను కట్టాలి, ఎవరు పర్మిషన్ తీసుకోవాలన్నా, లేదంటే వాళ్ళ ఆస్తిని వేరే వాళ్ళకి బదలాయించాలన్నా, ఊర్లో గొడవలు లేకుండా బతకాలన్నా అందరూ. సో ఈ యొక్క ల్యాండ్ రికార్డ్ అంటే గ్రామ పంచాయతీ గ్రామ కంఠంలో ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా చాలా చక్కగా సర్వే చేయాల్సిన బాధ్యత సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఈ ప్రక్రియలో ఆల్రెడీ మీరు చాలా బాగా పనిచేశారు. మనకి 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫేజ్ 1, 2, 3, 279 తీసుకుంటే 37 విలేజ్ 30 నోటిఫికేషన్ రెడీ అయినాయి. కానీ 30 నోటిఫికేషన్ తర్వాత కూడా ఇంకా ఫైనల్ ROR కూడా ఉంటుంది. సో ఆ ప్రక్రియ అయిన తర్వాత ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇస్తాం. లైక్ ఎలా అయితే
డీకేటీ పట్టాలు అయితే ఉంటుందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాంటిది ఒకటి ఇస్తాం మనం. అప్పుడు ఆ ప్రక్రియ పూర్తయినట్టు. సో ఆ ప్రక్రియ వరకు మీరు ఏమంటారు, ఇందాకే ఎవరో చెప్పారు నాకు, ఈ ఇయర్ని డిజిటల్ పంచాయత్ ఏమన్నారు, డిజిటల్ ఎంపవర్మెంట్ ఇయర్ అన్నారు. కాబట్టి మీ అందరూ కూడా యూ హ్యావ్ టు టేక్ ఓత్ ఆర్ యూ హ్యావ్ టు టేక్ ఎ ప్లెడ్జ్ దట్ ఐ ఎన్ష్యూర్ దట్ మై గ్రామ పంచాయతీ ఈస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ రికార్డ్. ఎంటైర్ ల్యాండ్ పార్సల్స్ అసెట్స్ విల్ బి కన్వర్టెడ్ టు డిజిటల్ రికార్డ్స్ అని యూ హ్యావ్ టు టేక్ ఓత్ ఆర్ మేబీ మీరే ఆలోచించాలి. సో ఆ ప్రక్రియ పాల్గొవాలి. ఇందులో ప్రజల భాగస్వామ్యంతో మీరు సర్వే చేయండి. ఇట్ ఈల్స్ ఏ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అన్నమాట.